నమస్కారం. మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకొస్తున్న ప్రసాద్ అల్లమరాజు. మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి. మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్. అందుకే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 599 రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. సంప్రదించండి 8088040149 9000097980. తల్లికి వందనంలో 13,000 ఇచ్చి 2,000 తన ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. 2,000 తన ఖాతాలో పడినట్టు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళతానని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలను గతంలో మాదిరి ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్.